వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేఖ ఫ్రమ్ గోదావరి. సో ఈ రోజు ఏంటంటే మీ ముందుకు మరి మంచి జాబ్ ఇన్ఫర్మేషన్స్ అనమాట. అందులో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయన్నమాట. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగినట్టున్నారు కదా నన్ను కామెంట్స్లోని. ఫీమేల్స్ అండ్ మేల్స్ కూడా ఎలిజిబిలిటీ అనమాట. సో చూద్దాం, మేల్స్ ఫీమేల్స్ అనేది సరిగ్గా క్లారిటీ లేదు. మనం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకి కంపెనీ నేమ్ వచ్చేసి ఎలిఫిన్స్ టెక్నాలజీస్ వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకి ఏమేమి రోల్స్ ఉన్నాయంటే కనుక 2 రోల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా ఎంట్రీ అనమాట. చాలామంది అంటే చాలామంది కాదనమాట, కొంతమందిలో కంటిన్యూస్గా అడగడం అయితే జరుగుతుంది. డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటే చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి, వాళ్ళ కోసం అయితే ఇది బాగా యూజ్ ఉంటుంది. కాకపోతే అది అడిగింది నాకు మెయిల్ అనుకుంటా. సో డేటా ఎంట్రీ జాబ్స్కి అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవైలబిలిటీ ఉందండి. కాకపోతే దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఫీమేల్స్ మాత్రమే అనమాట, మేల్స్కి అయితే కాదు. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, we are looking for digital marketing and data entry work from home. Working for signify means being creative with a team అనమాట. టీమ్ వర్క్ అనేది ఉంటుంది ఇందులో. మనకి వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అని అడుగుతున్నారంటే కనుక 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటే సేమ్ ఫీల్డ్స్లో అయితే. సేమ్ ఫీల్డ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్లోనే మనకి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అలాగే డేటా ఎంట్రీ జాబ్స్లో కూడా మనకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీ యొక్క సీవీని లేటెస్ట్గా అప్డేట్ చేసిన మీ యొక్క రెజ్యూమ్ అంట నెంబర్స్ మెన్షన్ చేశారు. 2 numbers అయితే 2 numbersకి మీరు సెండ్ చేయాలన్నమాట. లేకపోతే కాల్ అయినా చేసినా మీకు అడ్రస్ అయినా చెప్తారు మీ ఇంటర్వ్యూకి ఎప్పుడు రావాలనేది. 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే నాకు మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మాత్రమే మెన్షన్ చేస్తాను, ఓకేనా. అండ్ అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి డీటెయిల్స్ మెన్షన్ చేశారంటే కనుక, ఇది మనకి ఆఫీస్ అడ్రస్ వచ్చేసి 85-2-22 సీతారామ స్ట్రీట్ అనమాట, వియ్యల్పురం, రాజమండ్రి అండి. వియ్యల్పురం అందరికీ తెలిసింది కదా, మోరంపూడి లోపలికి కాకుండా మనకి కాంప్లెక్స్ దగ్గర దిగిన తర్వాత కొంచెం మెదడుకి వెళ్ళినట్లయితే, మోరంపూడి రోడ్డుకి వెళ్ళినట్లయితే మనకి వియ్యల్పురం వస్తుంది, శ్రీ చైతన్య కాలేజ్ తర్వాతే. సో ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఎవరైతే మన రాజమండ్రిలో గర్ల్స్ ఉంటారు కదా, అమ్మాయిలకి డేటా ఎంట్రీ వరకు ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్ ఉంటుందో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు డేటా ఎంట్రీ దాంట్లో జాబ్స్లోని. సో వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు అప్లై చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటి అనేది చూసేద్దాం. అండ్ అలాగే మనకి సెకండ్ వన్ వచ్చేసి మనకి సేల్స్ మేనేజర్స్గా అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. కంపెనీ ఏంటి అంటే కనుక ఏపీ సోలార్ పవర్ సిస్టమ్స్, జీరో యూర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అనమాట. సో మనకి చాలా లొకేషన్స్ అయితే మెన్షన్ చేశారు. మ్యాక్సిమం మనకి ఒక 7 వరకు మెన్షన్ చేశారు లొకేషన్స్. సో అదే బ్రాంచ్ నుంచి. సో మనకి అండ్ అలాగే వాట్సాప్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది సెండ్ చేయడానికి నెంబర్ అండ్ అలాగే ఈమెయిల్ కూడా మెన్షన్ చేశారు. సో అవి 2 కూడా నేను అండ్ అలాగే లొకేషన్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ సో ఆ లొకేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి అండ్ కడప, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కాకినాడ అనమాట, ఓకేనా. సో ఈ లొకేషన్స్లో అయితే మనకి సేల్స్ మేనేజర్గా హైర్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. నేను అక్కడ రెజ్యూమ్ అనేది మీరు దేనికి సెండ్ చేయాలనేది నెంబర్ అయితే మెన్షన్ చేశారు కదా, ఈమెయిల్ కూడా, ఆ 2 కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాటికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెండ్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక, ఇది మనకి వాంటెడ్ ఎక్స్పీరియన్స్ టెలికాలర్స్ అనమాట. దీనికైతే మాత్రం మనకి మేల్ అండ్ ఫీమేల్ కూడా ఎలిజిబిలిటీ ఉందండి టెలికాలర్స్ కింద. సో మనకి కంపెనీ నేమ్ వచ్చేసి ఆండ్రోమేడా, ఇండియాస్ లార్జెస్ట్ లోన్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. సో ఇది టోటల్గా లోన్కి సంబంధించిన రిలేటెడ్ అండి. సో ఇందులో మనకి కొన్ని చెప్పారండి, ఏమేమి పాయింట్స్ చెప్పారంటే పర్సనల్ లోను అండ్ హోమ్ లోను, మార్టేజ్, ల్యాబ్ లోను, అన్సెక్యూర్డ్ బిజినెస్ లోను, వర్కింగ్ క్యాపిటల్, ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ కార్డ్, వీటిపైన మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట టెలికాలింగ్ కింద. వీళ్ళ అడ్రస్ అయితే మెన్షన్ చేశారు. డోర్ నెంబర్ వచ్చేసి 44-1722 5 రాజ్ టవర్స్, 3rd floor అండ్ ఆపోజిట్ ఇండియన్ పోలీస్ పెట్రోల్ బంక్, అన్నపూర్ణమ్మపేట, జాంపేట అనమాట. అన్నపూర్ణమ్మపేట అంటే జాంపేట, రాజమండ్రి, ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఆ కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేవి కనుక్కోండి ఫుల్గా ఎప్పుడు రావాలి. ఎందుకంటే నేను చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా ఇంటర్వ్యూ డేట్స్ ఏమి పర్టికులర్గా మెన్షన్ చేయలేదన్నమాట. మీరే కాల్ చేసి ఎప్పుడు రావాలనేది కనుక్కోండి, ఓకేనా. దీనికి మనకి మేల్ అండ్ ఫీమేల్ అండి, ఆన్ రోల్ అండ్ ఆఫ్ రోల్ కూడా, ఆన్ రోల్ అండ్ ఆఫ్ రోల్ వర్క్ అనమాట. సో ఈ కంపెనీ గురించి మనకి ఇన్డెప్త్గా కూడా మెన్షన్ చేశారు. అవి ఏంటనేది మీతో షేర్ చేస్తాను, ఓకే. ఇక షేర్ చేస్తాను అన్నాను కదా ఈ కంపెనీ నుంచి, ఆండ్రోమేడా సేల్స్ గురించి, కార్పొరేట్ డిఎస్ఏ ఛానల్ అనమాట ఇది. సో మనకి పొజిషన్స్ వచ్చేసి సేల్స్ ఆఫీసర్స్, సీనియర్ సేల్స్ ఆఫీసర్స్, సేల్స్ మేనేజర్స్, సీనియర్ సేల్స్ మేనేజర్స్ అనమాట. ఎన్ని టోటల్గా వచ్చేసి మనకి 4 ఉన్నాయి పోస్టులు. కాకపోతే ఏంటంటే మనకి ప్యాంప్లెట్ మీద ఓన్లీ మనకి సేల్స్ మేనేజర్ అని మెన్షన్ చేశారండి. సో నేను అందుకే ప్యాంప్లెట్ చూసి మీతో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను, అందుకే సేల్స్ మేనేజర్ అన్నాను. సో దానికి కింద మళ్ళీ డీటెయిల్గా ఇన్డెప్త్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనకి సేల్స్ ఆఫీసర్, సీనియర్ సేల్స్ ఆఫీసర్స్, సేల్స్ మేనేజర్స్ అండ్ సీనియర్ సేల్స్ మేనేజర్స్ అనమాట. మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలని చెప్పేసి మెన్షన్ చేశారంటే ఎనీ డిగ్రీ అండ్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటే హెచ్ఎల్ మీద, పిఎల్, ల్యాప్, బిఎల్, సిఆర్, ఎడ్యుకేషనల్, ఎన్బిఎఫ్సి అండ్ బ్యాంకింగ్ అనమాట. సో అండ్ అలాగే మనకి లొకేషన్స్ కూడా దీనికి కూడా చాలానే మెన్షన్ చేశారండి. సో కాకినాడ, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, తణుకు, పిఠాపురం, తుని అనమాట. ఈ లొకేషన్స్లో అయితే మనకి హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ లొకేషన్స్లో మనకి బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అక్కడ మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఓపెన్ పొజిషన్స్, ఓకేనా. శాలరీ వచ్చేసి మనకి యాజ్ పర్ ఇండస్ట్రీ, ఇన్సెంటివ్స్, బోనస్ టిప్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే పర్టికులర్ నెంబరింగ్ అయితే మెన్షన్ చేయలేదు వీళ్ళు. అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు. అండ్ అలాగే రెజ్యూమ్ కూడా మెన్షన్ చేశారు. మీసాల కాంటాక్ట్ నెంబర్కి మనకి మేనేజర్ నేమ్ వచ్చేసి జగదీష్ మీసాల అనమాట, మేనేజర్ అనమాట. ఆయన కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ, ఆ నెంబరు. అండ్ అలాగే మనకి మెయిల్ మెన్షన్ చేశారు కాబట్టి ఆ 2 డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను, ఓకేనా. ఇంకేమైనా ఉన్నాయా అంటే కనుక ఒక్క నిమిషం ఉండండి, చెక్ చేసి చెప్తాను, ఓకేనా. ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని నేను డిలే చేసేస్తున్నాను అనమాట. మొత్తానికి 2 days 3 days అవుతుంది. నేను డైలీ అప్డేట్స్ ఇస్తాను అన్నాను కానీ అవ్వట్లేదు అసలు. ఈసారి అలా చేయకూడదు అనమాట. దీనికి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి అదిగో చెప్పాను, చూసుకోలేదు నేను. October 1st ఇచ్చారండి ఇది ఇంటర్వ్యూ డేట్ అయితే. ఇది అక్షయ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి మదనపల్లి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఈరోజు 2 కదా, రేపు 3 అవుతుంది. ఈరోజు వీడియో అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ లొకేషన్ ఎవరైనా జాబ్ నీడ్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి, వేకెన్సీ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి, ఓకేనా. సో వాకిన్ ఇంటర్వ్యూ పోస్ట్ మనకి శ్రీవాస్ అండ్ క్యాపిటల్స్ అనమాట. కంపెనీ వచ్చేసి అక్షయ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ అండి. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి మదనపల్లి. వేకెన్సీస్ 5 ఉన్నాయంట శ్రీవాస్ కింద అండ్ 2 ఏమో క్యాపిటల్స్ కింద ఉన్నాయి. ఏజ్ వచ్చేసి అబౌట్ 22 years అయితే ఉండాలి. జెండర్ వచ్చేసి మనకి ఓన్లీ మెయిల్, ఓకేనా. శాలరీ వచ్చేసి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండి. ఫర్ నాన్ లోకల్స్ కంపెనీ విల్ అకామిడేట్ అనమాట. కంపెనీయే వాళ్ళకి అకామిడేషన్ మొత్తం చూసుకుంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు. వీక్ ఆఫ్ వచ్చేసి వీక్లీ 1 day అనమాట. మనకి వీక్ వచ్చేసి నార్మల్గా జాబ్స్లో చూస్తున్నట్లయితే మనకి వీక్ ఆఫ్స్ అనేవి వారానికి 1 కదా ఉంటుంది. సో వీక్లో 1 day అని చెప్పి మెన్షన్ చేశారు. వర్కింగ్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 10:30 AM to 4 PM అండ్ 6:30 కూడా అవుతుంది అనమాట, క్లోజింగ్ నైట్ అయితే. ఇమీడియట్ జాయినర్స్ కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ మనకి October 1st అండి. నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, షూట్ చేస్తున్న వీడియో అనేది, సారీ అందుకు లేట్గా షూట్ చేస్తున్నందుకు. సో ఇంకేస్ ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఏమో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియపో ఉండొచ్చు కదా ఈ విషయం అనేది, ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఏమో అని చెప్పేసి. సో మార్నింగ్ 11 AM అనమాట ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి. అడ్రస్ వచ్చేసి మనకి అక్షయ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్, గొల్లపల్లి రోడ్, మదనపల్లి అనమాట. కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారండి. అండ్ అలాగే జాబ్ లొకేషన్ యొక్క మ్యాప్, గూగుల్ మ్యాప్ లింక్ కూడా మెన్షన్ చేశారు. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఓకేనా. సో ఫైనల్గా అయితే ఇవేనండి, ఓకే. సో ఈరోజుటి మన యొక్క జాబ్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట. యాక్చువల్గా ఈరోజు నాకు లీవ్ అనమాట. సో హాలిడే అనమాట, దసరా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా అండి, ఓకేనా, మన సబ్స్క్రైబర్స్ అందరికీ. సో అందుకే ఈరోజు నేను ప్రశాంతంగా వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది. ఇంకేమన్నా అప్డేట్స్ వస్తాయేమో మొత్తం అన్నీ కలిపి ఒక వీడియోలోని కంప్రెస్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ మనకి తక్కువ వచ్చాయన్నమాట.
నోటిఫికేషన్స్ అనేవి. చాలామంది డేటా ఎంట్రీ వైజాగ్లోనే అండ్ అలాగే తిరుపతిలో అడుగుతున్నారు. నాకు అప్డేట్స్ అనేవి వస్తేనే నేను మీతో షేర్ చేయగలుగుతాను. కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా. అండ్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, ఓకేనా. అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ ఏంటి, శివరేఖ ఫ్రమ్ గోదావరి అనమాట. నేను కింద స్క్రీన్ పైన షో చేస్తాను, చూసేయండి, ఓకేనా. సో అక్టోబర్ వచ్చేసింది, టార్గెట్ అయితే ఇంకా అవ్వలేదన్నమాట. సో మన టార్గెట్ అవ్వాలంటే నేను వీడియోస్ అనేవి డైలీ పోస్ట్ చేస్తూ ఉండాలి కదా, ఒకే టైంకి అవ్వట్లేదు అనమాట. సో ట్రై చేస్తాను, నా వంతు ప్రయత్నం నేను చేయాలి కాబట్టి ట్రై చేస్తే మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తాను. ఇంకోటి చాలామంది అనుకుంటాను జాబ్లోకి వెళ్ళిపోయింది కదా, ఇంక ఈ అమ్మాయి ఏమి పోస్ట్ చేయదు జాబ్ల గురించి అని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. ఎంత కష్టమైనా సరే నేను ఈసారి యూట్యూబ్ మాత్రం అసలు లీవ్ చేసేదో, లేదంటే లేట్ అయినా సక్సెస్ అవ్వడానికి లేట్ అవ్వచ్చేమో కానీ గివ్ అప్ అయితే ఇవ్వకూడదు. కాబట్టి నాకు యూట్యూబ్ని రన్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం అంటే చాలా ఇష్టం నాకు ఫస్ట్ నుంచి యూట్యూబ్ రన్ చేద్దాం, సక్సెస్ అవుదాం అనేదే ఉంటుంది. సో ఆల్రెడీ నాకు ఫస్ట్ ఛానల్ ఉండేది, అది నా ఇంటర్మీడియట్లోని. సో అప్పుడు మనకి యూట్యూబ్ రూల్స్ గురించి పెద్దగా ఏం తెలియదు అనమాట నాకు. అది ఎలా రన్ చేయాలి, దానికి ఏమేమి రూల్స్ ఉంటాయి, మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏమేమి రిస్ట్రిక్షన్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి, యూట్యూబ్ యొక్క పాలసీస్ మనం ఎలా ఫాలో అవ్వాలి నాకు ఏం తెలీదు. ఇప్పుడంటే నేను స్టార్ట్ చేసిన మొత్తం అన్నీ తెలుసుకున్నాను కాబట్టి దీనికి ఎంత టైం పడుతుంది, మనం సక్సెస్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, అన్నీ తెలుసుకుని నేను రన్ చేయడం జరుగుతుంది. ఎంత కష్టపడి వీడియోస్ షూట్ చేసి మానేయడానికి కాదు కదా, ఎంత కష్టమైనా సరే 1 day 2 day లేట్ అవ్వచ్చేమో కానీ వీడియో అప్లోడ్ చేయడానికి. బట్ మన ఛానల్లో మాత్రం అప్డేట్స్ అయితే గ్యారంటీగా వస్తాయి, ఓకేనా. వ్లాగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను, ఎవరైనా కామెంట్ చేయండి. వ్లాగ్స్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పేసి, ఎందుకు మళ్ళీ మిక్స్డ్ కంటెంట్ అయిపోద్దామో అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ మనం మరో మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను. అంటే కీప్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.